హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. సో కావాల్సిన మెజర్మెంట్స్ వచ్చేసి చెస్ట్ రౌండ్, బస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, షోల్డర్. ఈ మెజర్మెంట్స్ అన్ని నేను బాడీ మెజర్మెంట్సే తీసుకున్నాను, బ్లౌజ్ నుంచి అయితే కాదు. కంపల్సరీ ప్యాటర్న్ మేకింగ్ మెథడ్కి మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. బాడీ నుంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది. బస్ట్ పాయింట్ అవసరం ఉంటుంది, ఫ్రంట్ లెంత్ అవసరం ఉంటుంది. నేను అన్నిటినీ 1/4 అనేవి చేసి పెట్టుకున్నా, కటింగ్కి ఈజీగా ఉంటుంది అనేసి. సో ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఫోల్డింగ్ సైడ్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5, 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే 14.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ నేను ఒక రెఫరెన్స్ లైన్ అయితే డ్రా చేశాను. ఆ లైన్ నుండి 14.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి కింది పార్ట్లో ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాం, పైన 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాం. అవి కూడా మార్కింగ్ చేస్తున్నాను. సో కింద పైన కలిపి మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి షోల్డర్ కోసము, ఇది వచ్చి స్టిచ్ లైన్. ఈ లైన్స్ అయితే మనకు కంపల్సరీ మార్కింగ్ చేసుకోవాలా. ఇలా చేసుకోవడం వల్ల కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది అనమాట మనకి స్టిచ్ లైన్ ఏది, ఎక్స్ట్రా మార్జిన్ ఏది అనేది. ఇప్పుడు షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకుందాము. షోల్డర్ వచ్చేసి ఇక్కడ 14.5 ఇంచెస్ నేను బాడీ నుంచే తీసుకున్నాను. 14.5 మైనస్ 3 ఇంచెస్ అయితే చేయాలి. డీప్ నెక్స్కి 11.5 వచ్చింది. దీన్ని మనం ఫోల్డింగ్ మీద చేస్తున్నాం కాబట్టి బై 2 అనేది వేసుకోవాలి. 5.75 విత్ సీమ్ అనమాట, ఖర్చుతో కలిపి మనం 5.75 అనేది మార్కింగ్ చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి 5.75 అయితే మార్కింగ్ చేసుకోండి. కస్టమర్ షోల్డర్ తీసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ లెంత్ కోసం మార్కింగ్ చేసుకుందాము. దీన్ని చెస్ట్ లెంత్ అని కూడా అంటారు. చెస్ట్ రౌండ్ బై 6 అనేది ఫార్ములా. ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 32.5 అనమాట, 5.4 వచ్చింది. దీనికి బ్యాక్ సైడ్ అయితే 1 ఇంచ్ అయితే యాడ్ చేస్తాము. లేదు అంటే 0.75 అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. 6.4 కదా, నేను 6.25 అయితే మార్కింగ్ చేస్తాను. 5.4 + 1 అంటే 6.4 వస్తుంది. ఓకే, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేను 6.25 తీసుకున్నాను. ఒక లైన్ అనేది తగ్గించేసాను. 1 ఇంచ్ లేదా 0.75 అనేది ఆల్మోస్ట్ సెట్ అవుతుంది ఎవరికైనా. నెక్స్ట్ వచ్చి రౌండ్ మెజర్మెంట్స్ అయితే మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ చెస్ట్ రౌండ్ 32.5, 1/4 ఆఫ్ చెస్ట్ రౌండ్ వచ్చేసి 8.1 అనేది మార్కింగ్ చేస్తున్నా. 8 ఇంచెస్కి 1/8 ఎక్కువ. వేస్ట్ రౌండ్ వచ్చేసి 29 ఇంచెస్, 29 ఇంచెస్ బై 4 అంటే 7.25 అయితే మార్కింగ్ చేస్తున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్ కోసం మార్కింగ్ చేసి ఈ లైన్స్ అయితే కలుపుకుందాము. డాట్ కోసం వచ్చేసి నేను 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. వీళ్ళకి 3/4 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ వచ్చేసి మనము 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాం. 2 ఇంచెస్ వరకైనా పెట్టుకోవచ్చు, కానీ క్లాత్ ఎక్కువ లేదనేసి నేను 1.5 ఇంచే తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాప్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకుంటున్నా. స్టిచ్చింగ్ తర్వాత నాకు 2.25 వస్తుంది. ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచు, నెక్ దగ్గర 1/4 అనేది నేను స్టిచ్చింగ్ చేస్తాను. నెక్స్ట్ నెక్ డెప్త్, బ్యాక్ నెక్ డెప్త్ వచ్చేసి 8.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నాకు వచ్చేసి 2.75 వచ్చింది, కానీ కింద నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నా. 3.5 అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. 3.25 అయినా, కానీ 1/2 ఇంచే ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 లైన్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది మార్కింగ్ చేసి నెక్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుందాము. నెక్ రౌండింగ్ కోసం 1.5 ఇంచ్, 1.5 ఇంచ్ అనేది సేమ్గా ఉండేలాగా తీసుకోండి. తర్వాత ఫ్రీ హ్యాండ్తో అయినా స్కేల్తో అయినా మీరు కర్వ్ అనేది డ్రా చేసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల నెక్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ డాట్ వచ్చేసి డాట్ కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం, అది వదిలేసి వేస్ట్ రౌండ్ని మిడిల్కి ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్కి 3.5 ఇంచెస్ వరకు, మినిమం 3.5 అయితే ఉండాలి అండి. చిన్న సైజ్ అయితే ఇంకా బ్లౌజ్ లెంత్ తక్కువ ఉంటే 3 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 ఇంచ్ అనేది డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాను. వీటిని కలుపుతూ కిందికి ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. డాట్ యొక్క విడ్త్ అనేది ఎప్పటికైనా స్టిచ్ లైన్ మీద ఉండేలాగా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి, ఫినిషింగ్ నీట్గా వస్తుంది.
ఇలా తీసుకోవడం వల్ల ముడతలు అనేవి ఇక్కడ రావు. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుందాము. ఆర్మ్ హోల్ లెంత్ని ఈ విధంగా మిడ్కి మార్కింగ్ చేసి ఒక మిడ్ పాయింట్ తీసుకొని స్కేల్ని యూజ్ చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కూడా చెక్ చేసుకోవాలా. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 15 ఇంచెస్, మనకు హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ హోల్ 7.5 ఇంచెస్ అయితే రావాలి. ఇక్కడ స్టిచ్చింగ్ అనేది 1/2 ఇంచ్ కదా, 1/2 ఇంచ్ వదిలేస్తూ మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 1/4 ఇంచ్ ఎక్కువ వచ్చింది. సో ఈ స్కేల్ని మనము అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. జస్ట్ 2 పాయింట్సే కదా, ఈ విధంగా ఎక్కువ డిఫరెన్స్ వస్తే పైకి మూవ్ అవ్వాలా, తక్కువ వస్తే కిందికి మూవ్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం. ఈ విధంగా 7.5 ఇంచెస్ ఎగ్జాక్ట్గా వచ్చింది. ఎక్కువ వస్తే పైకి షిఫ్ట్ అవ్వాలా, తక్కువ వస్తే కిందికి షిఫ్ట్ అవ్వాలి, అది చూసుకోండి. బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ ఆర్మ్ హోల్ మీదే ఉంటుంది, ఎందుకంటే అక్కడ నీట్గా వస్తే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ జారకుండా ఈ విధంగా అలైన్ చేసుకోండి. ఈ పాయింట్ ఇక్కడ స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. 1/4 అనేది డైరెక్ట్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. మనము ఈ విధంగా పెట్టాల్సిన అవసరం స్కేల్ లేదు. డిఫరెన్స్ 1/4 లేదా 1/8 అనేది కంపల్సరీ వస్తుంది ఎవరికైనా. ఇక్కడ పట్టేసినట్టు ఉండి మనకి బ్లౌజ్ అనేది జారిపోదు. 1/4 వచ్చింది నాకు. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది, అది రాకుండా ఉండాలి అనుకుంటే స్కేల్ అనేది ఈ విధంగా అలైన్ చేసుకోండి. ఈ పాయింట్ నుండి సైడ్ ఎక్స్ట్రా సీమ్ ఉంది కదా, దాన్ని అలైన్ చేసి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది, ఎక్కడ హెచ్చు తగ్గులు అనేది రాదనమాట, ఛాన్స్ అనేది ఉండదు ఈ విధంగా కటింగ్ చేసుకుంటే. నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకుందాము. నేను నెక్ కటింగ్ చేయకుండా మొత్తం రిమైనింగ్ కటింగ్ అయితే చేసేస్తాను. అండ్ షోల్డర్ దగ్గర నెక్ జారకుండా ఉండేది కూడా నేను లాస్ట్లో కటింగ్ చేస్తాను, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు స్లీవ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ స్లీవ్ కటింగ్ చేయడం కోసము మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలా. బ్యాక్ పార్ట్లో ఫస్ట్ 1/2 ఇంచ్ అనేది వదిలేసేయండి, అది స్టిచ్చింగ్ కోసం వెళ్తుంది. ఈ విధంగా అయితే మెజర్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది అనేది మనం మెజర్ చేసుకోవాలా. 1కి 2 సార్లు చెక్ చేసుకొని మెజర్ చేసుకోండి, దానివల్ల మనకి మిస్టేక్స్ అయితే రావు. నాకు 8.75 వచ్చింది. దీంట్లో 1 ఇంచ్ అనేది మనం తగ్గించాలి, అప్పుడు మనకి 7.75 అయితే వస్తుంది. దీన్ని మనం సైడ్కి రాసుకోండి గుర్తుండడం కోసం. ఇక్కడ విడ్త్ వచ్చేసి మనకి 7.75 ఉండేలాగా చూసుకోవాలి. ఫోల్డింగ్ 2 ఫోల్డింగ్స్ అనమాట. ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలా, 2 ఫోల్డింగ్స్. ఓపెన్ అనేది ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోండి. కింద వచ్చేసి నేను స్ట్రైట్గా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ స్లీవ్ లెంత్ వచ్చేసి నాకు 8 ఇంచెస్ ఉంది. ఈ విధంగా స్ట్రైట్గా ఉండేలాగా చెక్ చేసుకోండి. స్లీవ్ లెంత్ 8 ఇంచెస్ ఉంది. 8.5 కింద పైన 1/2 ఇంచ్ అయితే పెట్టుకోవాలనుకున్నా ఫస్ట్, కానీ నేను నెక్స్ట్ ఏం చేశానంటే ఫ్రంట్కి క్లాత్ సరిపోదనేసి కింద వచ్చేసి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, పైన ఏమో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 8.75 కింద నేను సపరేట్గా క్లాత్ అనేది జాయిన్ చేస్తాను. లెంత్ అనేది నాకు సరిపోలేదు లైనింగ్. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. పూర్తిగా డ్రా చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1/4 అనేది నేను జస్ట్ డ్రా చేస్తున్నాను రెఫరెన్స్ కోసం అంతే. ఇక్కడ వచ్చేసి నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఫార్ములా చెప్తున్నా. క్యాప్ హైట్కి 2 ఫార్ములాస్ ఉంటాయి. చెస్ట్ రౌండ్ బై 10, చెస్ట్ రౌండ్ బై 8. నేను వచ్చేసి చెస్ట్ రౌండ్ బై 10 అనేది యూజ్ చేస్తున్నా. ఈ బ్లౌజ్కి అది బార్డర్ ఉంది కాబట్టి 3.2 అనేది నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 3.2 మార్కింగ్ చేస్తాం కదా, ఇక్కడ వచ్చేసి మనము 7.75 అనేది మార్కింగ్ చేసుకుంటాం. బ్యాక్ సైడ్ 8.75 వచ్చింది కదా, దాంట్లో నుంచి 1 ఇంచ్ అనేది తీసేసి ఇక్కడ మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కాదండి, ఇక్కడ వచ్చేసి 7.75 అనేది మార్కింగ్ చేసుకోండి. నాకు ఎక్స్ట్రా క్లాత్ అనేది అవసరం లేదు. ఇక్కడ అంటే అతుకులు పడకుండా వచ్చింది. ఆర్మ్ హోల్ వచ్చేసి 7.5 ఇంచెస్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఖర్చు ఎంత తీసుకున్నామో 1.5 ఇంచ్ అనేది తీసుకున్నాం కదా ఎక్స్ట్రా మార్జిన్, ఆ ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 9.5, 4.75 అనేది నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను.
ఎక్స్ట్రా మార్జిన్ 1.5 ఇంచ్ మార్కింగ్ చేసి ఇక్కడ లైన్స్ అయితే మార్కింగ్ చేసేసుకుందాం. ఇది స్టిచ్ లైను, ఇది ఎక్స్ట్రా మార్జిన్. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ అనేది మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ అనేది లైట్గా డ్రా చేస్తున్నా. దీన్ని బేస్ చేసుకొని మనము ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ లైన్కి మిడ్ పాయింట్ అనేది తీసుకుందాము. 3.5కి ఒక్క లైన్ ఎక్కువ అనేది తీసుకోవాలా, 1 లైన్. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మిడ్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ అనేది అప్కి మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచ్ లేదంటే 1 సెంటీమీటర్. ఇది వచ్చేసి బ్యాక్ ఆర్మ్ హోల్కి అనమాట. ఇక్కడ 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ 1 ఇంచ్ నుంచి ఈ విధంగా ఫ్రీ హ్యాండ్ అయినా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. నేను స్కేల్ అయితే యూజ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఒక కర్వ్ అయితే డ్రా చేసుకుందాము. ఇలా కింది వరకు డ్రా చేయండి. ఇక్కడ మిడ్ అంటే 2 లైన్స్ కలిసాయి కదా, అక్కడ కర్వ్ వచ్చేలాగా ఇలా స్కేల్ అనేది అలైన్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. షేప్ అయితే డార్క్ చేసి చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేసి. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్. మనము 1/2 ఇంచ్ వదిలేసేసి మెజర్ చేసుకోవాలి. మనకి 7.5 ఇంచెస్ అయితే రావాల్సి ఉంటుంది. ఒక పాయింట్ ఎక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు, తక్కువ అయితే రాకుండా చూడండి. ఈ విధంగా చెక్ చేసుకొని 1కి 2 సార్లు అనేది చూసుకోండి. ఎందుకంటే మనం జాయిన్ చేసినాక ఎక్కువ వస్తే ట్రిమ్ చేసేసుకోవచ్చు, కానీ తక్కువ వస్తే కష్టమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్కి ఈ విధంగా లైన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. బ్యాక్ అయితే 1 ఇంచ్ మినిమం ఉండాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఒక కర్వ్ అయితే డ్రా చేసుకోండి. దీన్ని డార్క్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి స్కేల్ని ఈ విధంగా రివర్స్ చేసి మనము పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా డార్క్ చేశాక హైలైట్ అవుతుందని డార్క్ చేస్తున్నాను. స్కేల్ని ఈ విధంగా అలైన్ చేసి షేప్ వచ్చే విధంగా సెట్ చేసుకుంటే ఈ విధంగా డ్రా చేయండి. ఈ మధ్యలో షేప్ని బాగా గమనించండి. ఈ విధంగా ఫ్రీ హ్యాండ్ అయినా వస్తుంది, స్కేల్ యూజ్ చేసినా వస్తుంది. ఒకవేళ మీకు ఫ్రీ హ్యాండ్ రావడం లేదు అనుకుంటే స్కేల్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది వదిలేసేసి ఈ విధంగా మెజర్ చేసుకోండి. మనకి 7.5 ఇంచెస్ అయితే రావాలి. సో నాకు వచ్చిందనమాట. ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాము. ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ అనేది కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది కటింగ్ చేసుకోవాలి. స్లీవ్స్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది కటింగ్ చేసుకుందాము. ఇలా కట్స్ అయితే పెట్టేసుకోండి. 2 పీసెస్ మీద ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసిన పీస్ అనేది మనకి ఈ షేప్లో ఉండాలి. స్లీవ్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూద్దాము. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది పేపర్ మీద చూపిస్తున్నా, ఎందుకంటే క్లాత్ చాలా తక్కువ ఉంది. క్రాస్ కటింగ్ చేయడానికి ప్యాటర్న్ మేకింగ్ మెథడ్లో కొంచెం టఫ్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఆ లైన్ దగ్గర నుండి షోల్డర్ కోసం ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకుందాము. ఎందుకంటే ఫ్రంట్ ఉక్సులు కాజాల దగ్గర మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే కావాలి జాయిన్ చేసేటప్పుడు, దానికోసం ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేశాను. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నా. ఇది మనము స్టిచ్ లైన్ అనమాట. ఈ ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఫ్రంట్ కటింగ్ ఈ విధంగా చేస్తే ఫినిషింగ్ 100% వస్తుంది. ఇక్కడ వచ్చేసి షోల్డర్ సేమ్ ఫార్ములా అనమాట. షోల్డర్ -3/2 వస్తుంది. 5.75 అనేది నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి మనము చెస్ట్ రౌండ్ 6+1 అనేది తీసుకున్నాం. బ్యాక్ సైడు 6.25 తీసుకున్నాను కదా. ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవచ్చు, లేదంటే 1/4 అయినా తగ్గించవచ్చు. ఒక్కోసారి 1/4 తగ్గించిన నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో వాళ్ళ చెస్ట్ రౌండ్ ఆర్మ్ హోల్ని బట్టి మనకి ఇవి చేంజ్ అవుతాయండి. ఇవి ఫిక్స్డ్ అయితే ఎప్పుడూ ఉండవు, కంపల్సరీ మనం ఇక్కడైతే చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లైన్ కోసం మార్కింగ్ చేసుకుందాము. చెస్ట్ రౌండ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తాము.
నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ లెంత్ మార్కింగ్ అనేది చేద్దాము. ఇక్కడ బస్ట్ పాయింట్ వచ్చేసి ఈ పర్సన్కి 9.5 వచ్చింది. ఫ్రంట్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ వచ్చింది. ఇది డీప్ నెక్ కదా, మనం బస్ట్ పాయింట్ 9.5 వచ్చింది కదా, దీంట్లో 9.5 అనేది మార్కింగ్ చేసుకోకండి, 9.25 అనేది మార్కింగ్ చేసుకోండి. కంట్రోలింగ్ అనమాట. కింద వచ్చేసి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి, ప్లస్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా చూసినప్పుడు మనకి ఇంచుమించు 13 ఇంచెస్ వచ్చింది. పైన హాఫ్ ఇంచ్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. మొత్తం టోటల్ 13.5 అనమాట. సో ఇప్పుడు వచ్చేసి వీటికి రౌండ్ మెజర్మెంట్స్ కోసం లైన్స్ అయితే మార్కింగ్ చేసుకుందాము. ఫస్ట్ బస్ట్ పాయింట్ దగ్గర ఒక హారిజాంటల్ లైన్ అనేది మార్కింగ్ చేసుకుందాము. ఈ విధంగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఫ్రంట్ లెంత్ అంటే మన కప్ ఎక్కడ ఎండ్ అవుతుందో దాన్ని మనం ఫ్రంట్ లెంత్ అంటాము. సో ఇక్కడ 13.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము కంట్రోలింగ్ కోసం మైనస్ చేసుకోవాలి. ఓకే, మనకి ఎంత వస్తుందో దాంట్లో హాఫ్ ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోండి, నీట్ ఫినిషింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే మనం చూసుకోవాలా. ఓకే, ఎందుకంటే మళ్ళీ తక్కువ వస్తే ప్రాబ్లం అయిపోతుంది కస్టమర్ దగ్గర నుంచి. సో ఇప్పుడు రౌండ్ మెజర్మెంట్స్ అయితే మార్కింగ్ చేసుకుందాము. 1/4 ఆఫ్ చెస్ట్ రౌండ్ వచ్చి 8.1, బస్ట్ రౌండ్ వచ్చేసి 8.6 అనమాట. 34.5 వచ్చింది వీళ్ళకి. దాంట్లో 1/4 అనేది మార్కింగ్ చేస్తాము. ఇది నేను వచ్చేసి క్రాస్ కటింగ్ కోసము మార్కింగ్ చేస్తున్నాను కాబట్టి ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే చేశాను. మీరు ఒకవేళ క్రాస్ కటింగ్ కాదు అనుకుంటే ఎక్స్ట్రా ఈజ్ అనేది ఇవ్వాలా, 3/4 అనేది. 1/4 ఆఫ్ బస్ట్ రౌండ్ ప్లస్ ఈజ్ అనేది ఇవ్వాలి. నెక్ డెప్త్ వచ్చేసి నేను 6.25 తీసుకున్నాను. స్ట్రాప్ విత్ బ్యాక్ సైడ్ ఎలా తీసుకున్నానో సేమ్ అలానే తీసుకున్నాను. ఇక్కడ ఒక లైన్ అనేది నెక్ కోసం మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 2.75 వచ్చింది, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నా. సేమ్ బ్యాక్ ఎలా తీసుకున్నానో ఫ్రంట్ అలానే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. నెక్ రౌండింగ్ అనేది మార్కింగ్ చేసుకుందాము. 1.5 ఇంచ్ అనేది సేమ్గా తీసుకొని వీటి మధ్యలోనే నేను రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుంటాను. స్కేల్ యూజ్ చేస్తాను, నాకు ఎక్కువ స్కేల్ అలవాటు, ఫ్రీ హ్యాండ్తో లేదు. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్స్ అన్నీ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టిచ్చింగ్ కోసం 1 సెంటీమీటర్ అంటే ఒక్క పాయింట్ తక్కువ హాఫ్ ఇంచ్ అనమాట, లేదంటే పావు ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నేను 1 సెంటీమీటర్తో స్టిచ్ చేస్తాను కాబట్టి నేను 1 సెంటీమీటర్ అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా సీమ్ ఇవన్నీ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకుందాము. బ్యాక్ సైడ్ 1.5 ఇంచ్ ఇచ్చాను కదా, సేమ్ ఇక్కడ అదే ఇవ్వాలి. ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఈ విధంగా లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బస్ట్ విడ్త్ మార్కింగ్ అయితే చేసుకుందాం. వీళ్ళకి అపెక్స్ టు అపెక్స్ వచ్చి 7 ఇంచెస్ వచ్చింది, దాంట్లో హాఫ్ వచ్చేసి 3.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వేస్ట్ డాట్ అయితే వస్తుంది. ఫస్ట్ హుక్ డాట్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇది అన్ని సైజెస్కి సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హుక్ డాట్ వచ్చేసి నేను హాఫ్ ఇంచ్ తీసుకున్నా, అంటే 1/4 అనేది మార్కింగ్ చేసి ఇక్కడ ఒక లైన్ అనేది డాట్ అనేది మార్కింగ్ చేసేసుకుందాం, డాట్ లెగ్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా లైన్ అనేది కలుపుకోండి. నేను నెక్ దగ్గర ఎక్స్ట్రా అనేది తీసుకోలేదు. ఎక్స్ట్రా తీసుకుంటే ఏమవుతుందంటే మనకు ఫ్రంట్లో లూజ్ వస్తుంది. ఆ లూజ్ రాకుండా ఉండడం కోసము మనము నెక్ దగ్గర అయితే ఎక్స్ట్రా తీసుకోము. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ కర్వ్ అండి. ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఫ్రంట్లో డ్రాఫ్టింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే దీన్ని మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది మనం చాలా జాగ్రత్తగా డ్రా చేయాల్సి ఉంటుంది. ఇలా 7.5 రావాలి, మనకి తక్కువ వచ్చింది. తక్కువ వచ్చినప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. మనకి ఫ్రంట్కి బ్యాక్కి హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉంది ఆర్మ్ హోల్ లెంత్ అనేది, అందుకని నేను బ్యాక్ యూజ్ చేసి ఫ్రంట్ అనేది కటింగ్ చేయట్లేదు. ఈ ఫ్రంట్లో వచ్చేసి నాకు 1.25 వచ్చింది కార్నరు. ఓకే, ఇక్కడ మనం ఎంత తీసుకున్నామో దాంట్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గిస్తే 0.75 అయితే వస్తుంది. స్కేల్ని ఈ విధంగా అలైన్ చేసైనా మనము మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం మెజర్ చేసి చూసుకోవాలా. మనము ఆర్మ్ హోల్ కర్వ్ అనేది లాస్ట్లో మొత్తం కటింగ్ అంతా అయిపోయిన తర్వాత కటింగ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో నేను నెక్స్ట్ అయితే చూపిస్తా ఫైనల్గా కటింగ్ ఎలా చేయాలా అనేది ఆర్మ్ హోల్ డాట్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1/4 అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలా ఆర్మ్ హోల్ డాట్ కోసము.
ఆర్మ్ హోల్ డాట్కి బస్ట్ పాయింట్కి 1.75 అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఆల్ సైజెస్కి సేమ్. ఆర్మ్ డాట్ వచ్చేసి 1/2 ఇంచ్ అనేది పెట్టుకుంటాం. ఇది కూడా సేమ్ ఫర్ ఆల్ సైజెస్. ఈ విధంగా డాట్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ డాట్ మార్కింగ్ చేసిన తర్వాత మనం ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకోవాలి, ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది. తక్కువ వస్తే మనము లైన్ అనేది కిందికి షిఫ్ట్ చేసుకోవాలి, ఎక్కువ వస్తే పైకి షిఫ్ట్ చేసుకోవాలి. కర్వ్ అంటే ఒక్క పాయింట్ అయినా సరే తక్కువ రాకూడదు, చూసుకోండి, ఎందుకంటే పట్టేసినట్టు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేస్ట్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుందాము. 7.25. ఈ ఎక్స్ట్రా ఎంత వచ్చిందో దానికి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలా. సో 2 ఇంచెస్ వచ్చింది. ప్లస్ 1/2 ఇంచ్ అనేది ఎందుకు తీసుకుంటామంటే కింద స్టిచ్చింగ్ చేస్తాం కదా 1/2 ఇంచ్తో, సో దానికోసం తీసుకున్నాను. 1.25 అనేది మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ మీరు కింద స్టిచ్చింగ్ కోసము 1/4 తీసుకుంటే 1/4 అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ బస్ట్ పాయింట్ నుంచి 1/2 ఇంచ్ కిందికి వచ్చి డాట్ లెగ్స్ అనేది డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ అనేది మార్కింగ్ చేసుకోవాలా. ఇక్కడ మనము 1.5 ఇంచ్ అనేది తీసుకుంటాము, కానీ ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది స్టిచ్ కోసం తీసుకోండి, 1/2 ఇంచ్ వదిలేయండి, అప్పుడు 3 ఇంచెస్ వస్తుంది. 3 ఇంచెస్లో మనకి హాఫ్ ఎంత 1.5 ఇంచ్. ఈ 1.5 ఇంచ్ ఎక్కడి నుంచి మార్కింగ్ చేయాలంటే ఈ 1/2 ఇంచ్ నుంచి మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ పాయింట్స్ని కలుపుకోండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్న నేను 1 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నా. మీరు బస్ట్ పాయింట్ లైన్ ఉంది కదా అక్కడి వరకైనా మార్కింగ్ చేసుకోవచ్చు, కానీ పైకైతే వెళ్ళొద్దు, కింద ఎక్కడైనా మార్కింగ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ కూడా సేమ్ బ్యాక్ సైడ్ ఎలా మనము మార్కింగ్ చేసామో ఫ్రంట్ కూడా అలానే మార్కింగ్ చేసుకుంటాము. 1/4 అనేది కట్ చేస్తాము, అప్పుడు మనకి ఎంత డీప్ నెక్ పెట్టుకున్నా కూడా జారిపోదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం డ్రాఫ్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఓన్లీ ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకున్నాము. ఇక్కడ హాఫ్ ఆఫ్ ది ఆర్మ్లో 7.5 ఇంచెస్ అయితే రావాలి. ఇక్కడ ఎంత వచ్చిందో ఈ లెగ్కు అది తీసుకొని ఆ లెగ్ అంటే డాట్ అనేది వదిలేసి చెక్ చేసుకోవాలా. ఇక్కడ నాకు 0.25 అనేది తక్కువ వచ్చింది. సో నేను జస్ట్ ఒక లైన్ అనేది కిందికి మూవ్ అవుతున్నాను, తక్కువ ఉంది కాబట్టి కిందికి మూవ్ అవుతున్నా. ఈ విధంగా మూవ్ అయ్యాక మనం ఆ కర్వ్ అనేది చేంజ్ చేసుకోవాలా. జస్ట్ ఈ విధంగా చేంజ్ చేస్తూ మనకు ఫ్రంట్ అంటే చిన్న సైజెస్కి ఏమవుతుందంటే ఆర్మ్ హోల్ అనేది కర్వ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా కర్వ్ అయితే మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి. మెయిన్ ఆర్మ్ హోల్ అనేది చాలా ఇంపార్టెంట్, కాంప్రమైజ్ అయితే అవ్వకూడదు అసలు. ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ వస్తే ఫినిషింగ్ పోతుంది, టైట్ వస్తే పట్టేసినట్టు వస్తుంది. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఆర్మ్ హోల్ అనేది డైరెక్ట్ కట్ చేయకుండా ఏం చేయాలి అంటే మనము అంత కటింగ్ అయిపోయాక ఇక్కడ జస్ట్ ఇలా కటింగ్ చేసుకోవాలా, కరెక్ట్ కట్ చేయకుండా. ఇప్పుడు బ్యాక్ నెక్ కటింగ్ అనేది చేసుకుందాం. అలానే షోల్డర్ దగ్గర మనం 1/4 అనేది మార్కింగ్ చేసాం కదా, దాన్ని ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము. ఇది షోల్డర్స్ జారిపోకుండా ఉండడం కోసము. నెక్స్ట్ ఇలా కట్స్ అయితే ఇచ్చేసుకోండి డాట్స్ దగ్గర. అందుకు ఫ్రంట్లో కూడా మనము షోల్డర్ దగ్గర కటింగ్ చేసుకుందాము. ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే 1/8 or 1/4 అయితే వస్తుంది కదా, ఆ డిఫరెన్స్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా కటింగ్ చేయలేదు, అది ఎలా కటింగ్ చేసుకోవాలా, ఒకవేళ మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత మనము టేప్ తీసుకొని మెజర్ చేసుకోండి. ఇలా మెజర్ చేసుకోవడం రాలేదు అంటే మనము 1/2 ఇంచ్తో స్టిచ్ చేస్తాం కదా, 1/2 ఇంచ్ వచ్చేలాగా కూడా మనం డాట్స్ అని పెట్టేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. మీరు ఎంతతో స్టిచ్ చేస్తారో దాన్ని మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 1/2 ఇంచ్ ఉందా లేదని చెక్ చేసుకొని తర్వాత మనము చెక్ చేసుకోవాలి. డాట్ అనేది ఫోల్డ్ చేసేస్తే మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది, అంటే మెజర్ చేసుకోవడానికి. 7.5 అయితే ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బ్యాక్ ఇది ఫైనల్ లైన్. ఓకే, ఇప్పుడు బ్యాక్ని ఈ విధంగా అలైన్ చేయండి. ఆ ఫైనల్ లైన్ దగ్గరికి క్రాస్గా వెళ్ళిపోయింది. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తూ ఉంటుంది కదా, అది రాకుండా ఉండాలంటే ఈ విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడు మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఎలాంటి అంటే
హెచ్చు తగ్గులు అనేది రాదనమాట, నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఎప్పుడైనా సరే కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్కి ఇలా అలైన్ చేసి కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది కటింగ్ చేసేసుకుందాము. ఎప్పుడైనా సరే ఆర్మ్ హోల్ కటింగ్ అనేది ఫైనల్గా ఈ విధంగా చెక్ చేసుకొని కటింగ్ చేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఫ్రంట్లో ఈ ఫ్రంట్ పార్ట్లో డాట్ వస్తుంది కాబట్టి కంపల్సరీ మనం ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. కటింగ్ అనేది చూడండి ఎలా కట్ చేశానో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టి ఈ విధంగా చెక్ చేసుకోవాలి, సేమ్గా వచ్చింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసము ఎలా తీసుకోవాలా సైడ్ విడ్త్ అనేది చూపిస్తాను. ఇక్కడ 1 ఇంచ్ అనేది అప్కి మార్కింగ్ చేసుకోండి. నేను హాఫ్ ఇంచ్తో స్టిచ్ చేస్తాను కాబట్టి 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నా. కింద ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. నీట్గా పెట్టుకొని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. 1 ఇంచ్ ఎందుకు తీసుకున్నా అంటే నేను షేప్ బెల్ట్ జాయినింగ్ కోసం హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుంటాను. నాకు 4 ఇంచెస్ వచ్చింది. విడ్త్ వచ్చేసి షేప్ బెల్ట్ విడ్త్ 2 ఇంచెస్ రావాలా స్టిచ్చింగ్ తర్వాత అనుకుంటే 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ షేప్ బెల్ట్ కటింగ్ అయితే చూద్దాము. షేప్ బెల్ట్ కటింగ్ అయితే చూద్దాము. షేప్ బెల్ట్కి కావాల్సిన మెజర్మెంట్స్ సైడ్ విడ్త్ ఈ రెండే మెజర్మెంట్స్ అయితే ఇంపార్టెంట్. మినిమం 2 ఇంచెస్ విడ్త్ అయితే ఉండాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. షేప్ బెల్ట్ విడ్త్ అనేది మినిమం 2 ఇంచెస్ అంటే ఏ సైజు వాళ్ళకైనా 36 అబోవ్ వాళ్ళకైతే 2.5 3 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు అబోవ్ సైజెస్కి. ఇప్పుడు ఈ ఒక పాయింట్ మార్క్ చేసి కదా, అక్కడ నుంచి 1/4 ఆఫ్ వేస్ట్ రౌండ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. 7.25. ఇక్కడ వచ్చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం. ఇది వచ్చేసి ఉక్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ రౌండ్ మెజర్మెంట్ చేసాం కదా, ఈ వేస్ట్ రౌండ్ మెజర్మెంట్ నుండి 3/4 అనేది జస్ట్ రెఫరెన్స్ కోసం మార్కింగ్ చేస్తున్నా. ఈ 3/4 దగ్గర ఒక హ్యాంగింగ్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసినప్పుడు షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ 4 ఇంచెస్ ఉంది కదా, ఈ వేస్ట్ రౌండ్ పాయింట్ దగ్గర నుండి 4 ఇంచెస్ హ్యాంగింగ్ లైన్ టచ్ అవుతూ మార్కింగ్ చేయండి. ఈ 2 పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి 1.5 ఇంచ్ మార్జిన్ ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని ఇక్కడ మార్కింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు 2 పాయింట్స్ని కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. 3 ఇంచెస్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి. ఇది ఎందుకంటే షేప్ నీట్గా అంటే మన బాడీకి తగ్గట్టు వస్తుంది అన్నమాట ఫినిషింగ్ అనేది. ఇక్కడ ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్కేల్ అనేది తీసుకోండి. నేను ప్యాటర్న్ మేకింగ్ స్కేల్ యూజ్ చేస్తూ షేప్ అనేది డ్రా చేస్తున్నా. ఈ విధంగా డ్రా చేస్తే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి. బ్యాక్ పార్ట్ని కరెక్ట్ ఎగ్జాక్ట్ స్టిచ్ లైన్ని కలుపుతూ మనం ఎక్స్ట్రా మార్జిన్స్ మార్కింగ్ చేస్తాం కదా, వీటిని ఇలా అడ్జస్ట్ చేస్తూ అలైన్ చేయండి. తర్వాత ఇక్కడే మార్కింగ్ అనేది చేసుకోండి. సేమ్ మనము బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఫ్రంట్కి మార్కింగ్ చేసాం కదా, అలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాదనమాట. ఈ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకు 2 ఇంచెస్ వస్తుంది. ఈ లైన్ అనేది జస్ట్ ఎక్స్టెండ్ చేసుకోండి. ఇప్పుడు 3 ఇంచెస్ మార్కింగ్ చేశారు కదా, దీన్ని ఇలా కలపండి. స్టిచ్ చేసిన తర్వాత 2 ఇంచెస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ స్కేల్ని యూజ్ చేస్తూ ఒక లైన్ అనేది జస్ట్ డ్రా చేయండి. ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ అండి, పైకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 1/4 అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి హాఫ్ ఇంచ్ ఎగ్జాక్ట్గా లేదు, అందుకు మళ్ళీ మార్కింగ్ చేశాను. 1/4 హాఫ్ ఇంచ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ నుంచి 3 ఇంచెస్ విడ్త్ పెట్టాం కదా, అక్కడికి మార్కింగ్ చేసుకోండి. సో షేప్ బెల్ట్ అయితే అయిపోయింది. దీన్ని ఎలా చూసుకోవాలనేది చూపిస్తా. ఇక్కడ వచ్చేసి ఇది డాట్స్ కోసం కదా, డాట్స్ని వదిలేసి ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకుందాము. 3.5 నుంచి మొత్తం టోటల్ 10 ఇంచెస్ వచ్చింది. ఈ 10 ఇంచెస్ మనకి ఇక్కడ రావాలా, ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు కానీ తక్కువ రాకుండా చూసుకోండి. ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి సైడ్స్ అనేవి కటింగ్ చేసి చూపిస్తున్నాను.
షే బెల్ట్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. కొంచెం టైం టేకింగ్ అయినా ఫినిషింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి మొత్తము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ లైన్ అనేది కటింగ్ చేసుకోవాలి, కింది లైన్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. అది షేప్ కోసం, నీట్ ఫినిషింగ్ కోసం ఆ విధంగా నేను కటింగ్ అయితే చేశాను. ఇది వచ్చేసి హుక్ సైడ్ అనమాట. ఇప్పుడు మనం చెక్ చేసి ఇక్కడ 1/2 ఇంచ్తో స్టిచ్ చేస్తానని చెప్పాను కదా, 1/2 ఇంచ్ అనేది ఇక్కడ షే బెల్ట్లో కూడా 1/2 ఇంచ్ అనేది తీసేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫస్ట్ పెట్టేసుకుందాము. బ్యాక్ పార్ట్ పెట్టేసేసుకొని ఈ విధంగా ఇక్కడ 1/2 ఇంచ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనం 1/2 ఇంచ్ ఉంది కదా, 1/2 ఇంచ్ అంటే ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని 1/2 ఇంచ్ అంటే షే బెల్ట్ని కూడా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసి ఈ విధంగా పెట్టండి. ఇక్కడ సైడ్స్ అనేవి ఎంత నీట్గా సెట్ అయ్యో చూసారు కదా. ఈ విధంగా అయితే మనం కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి షే బెల్ట్ని కూడా. సో మొత్తం అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ విధంగా అన్నీ కటింగ్ అయితే చేసి పెట్టేసుకున్నా. నెక్స్ట్ మెయిన్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి. మనం స్లీవ్ని కూడా ఈ విధంగా తీసుకొని 1/2 ఇంచ్ వదిలేసి మెజర్ చేసుకోవాలా, కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.